నా వైఫ్ గిన్నెలు తోమడం చూసిన తర్వాత ఇంకా లైఫ్లో ఎప్పుడు కూడా వరి అవ్వద్దని నేను డిసైడ్ చేసుకున్నానని రెవరెండ్ విలియం వుడ్ ఈ బుక్లో చెప్పారండి. హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్. ఇదివరకు ఒకసారి చెప్పాను కదా ఈ బుక్ చదువుతున్నానని. ఏం చెప్పారు ఈ విలియం వుడ్ అంటే చెప్తాను. ఎనీవేస్, నేను మీ సౌజన్య, నేను బాగున్నాను, మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను, బాగున్నారు అని అనుకుంటున్నాను. ఏంటి సౌజన్య ముందు హాయ్ హలో నమస్తే అనుకుంటే డైరెక్ట్గా పంచ్ లైన్లోకి వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? జస్ట్ ఫర్ ఎ చేంజ్. అయితే ఏంటి ఈ గిన్నెలు తోమడం ఏంటి, వరి ఏంటంటారా? విలియం వుడ్ అని ఇతనికి ఒక బాగా విపరీతమైన కడుపు నొప్పితో బాధపడేవారట. అయితే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే మొత్తం అన్ని ఎగ్జామినేషన్స్ అన్ని టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ అడిగారట, మీకు డూ యూ హ్యావ్ టూ మెనీ వర్క్స్, అంటే మీరు చేస్తున్న జాబ్ కాకుండా ఇంకా రకరకాల వర్క్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకుంటారా అంటే చెప్పాడట. అంటే అపార్ట్ ఫ్రమ్ హిజ్ 9 to 5 జాబ్ ఇంకా రకరకాల పనులు, ఆయన అదర్ యాక్టివిటీస్ ఏంటి ఇట్లాంటివన్నీ చెప్తే ఆయన అన్నాడట, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కాస్త స్థిమిత పడండి, వరి మానేసేయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ రిపోర్ట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి, మీకు క్యాన్సర్ లేదు, అల్సర్స్ లేవు, ఏమీ లేవు, మీకున్నదంతా విపరీతమైన ఆందోళన, విపరీతమైన వరి తప్ప ఏం లేదు. యూ ట్రై టు కీప్ ఇట్ అవే, ఆటోమేటిక్గా మీరు హెల్దీ అయిపోతారు, ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయని చెప్పి. అయితే ఆయన సరే అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. ఏదో చెప్తారు డాక్టర్, వరి పక్కన పెట్టంటే ఎట్లయితుంది ఇన్ని పనుల్లో అని చెప్పి. సరే ఇంటికి వెళ్ళంగానే వాళ్ళ ఆవిడ గిన్నెలు తోముతూ సరదాగా చక్కగా పాట పాడుకుంటూ హ్యాపీగా గిన్నెలు తోముతూ ఉంటుంది అనమాట. విలియం వుడ్ వెళ్ళి ఆమెను చూడంగానే వెంటనే అనుకుంటాడు, నేను పెళ్లి చేసుకుని ఈమెను తీసుకొచ్చినప్పుడు ఈమె కనుక నా జీవితాంతం ఇన్ని గిన్నెలు తోమాలి అని చెప్పి అనుకుని ఉంటే మేబీ ఆమె సంతోషపడకపోయేదేమో. ఆమె ఏ పూటకు ఆ పూట ఇన్ని గిన్నెలు అయ్యాయి, ఇవన్నీ తోముకుంటూ అక్కడ పెడుతోంది, మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ గిన్నెలు అవుతున్నాయి, మళ్ళీ తోముకుంటూ అక్కడ పెడుతుంది. సో ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటుంది కాబట్టి అంత హ్యాపీగా ఉంది. ఒకేసారి మొత్తం మౌంటైన్ అంత ఊహించుకుని ఉంటే మేబీ ఎప్పుడు సంతోషంగా ఉండకపోయేదేమో. సో ఐ థింక్ నేను సఫర్ అవుతున్నది అదే అని చెప్పి అతనికి ఆ రోజు కనువిప్పు కలిగింది. చాలా చిన్నది ఇష్యూ, బట్ రియలీ అండి మనలో చాలామందికి ఒక అలవాటు ఏముంటుందంటే, మన ప్రాబ్లం ఎక్కడ ఉంటుందంటే, మనం నిన్నటి ఆందోళన లేదా నిన్నటి పెండింగ్ వర్క్, ఇవాల్టి వర్క్, రేపు ఎల్లుండి అవతలెల్లుండి ఆ తర్వాత ఎప్పుడో చేయాల్సిన అసైన్మెంట్స్, వీటన్నిటినీ ఈ బర్డెన్ అంతటినీ నెత్తిన పెట్టుకొని ఎప్పుడో వచ్చే వారం రానని చెప్పి పనమ్మాయి చెప్తే ఇవాళ నుంచే మనకు ఆందోళన స్టార్ట్ అవుతుంది. ఎట్లా బాబు అంత పని చేసుకోవాలి, ఇంత పని చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే పని ఈజ్ నాట్ అ మ్యాటర్, దాని గురించిన ఆందోళన వరి ఉంటుందే అదే బర్డెన్ని కలగజేస్తుంది. మనం ఈ బుక్లో విలియం వుడ్ ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఈరోజు ఇప్పుడు నీ చేతిలో ఏ పని ఉందో, ఇప్పుడు నీ చేతిలో ఏ అసైన్మెంట్ ఉందో దాని మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ వరి అనేది ఉండదు. ఎప్పుడు నిత్యం ఆందోళనతో నిత్యం టెన్షన్ పెట్టుకొని అతని కడుపులో నొప్పి తెచ్చుకుని అది అల్సరా క్యాన్సరా అనేంత వరకు డౌట్ వెళ్ళిందంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద రోగాలకు కారణం వరియే. సో దాని నుంచి మనం దూరంగా ఉండడానికి ట్రై చేద్దాం, సరేనా? ఈ స్టోరీలో విలియం వుడ్ చెప్పినట్లు మనం కూడా ఇవాళ చేయాల్సిన పని మీదనే ఫోకస్ పెడదాం. అడ్డమైనవి, నిన్నటివి మొన్నటివి అటు మొన్నటివి, లేకపోతే రాబోయే నెల రోజులవి ఇవన్నీ పెట్టుకుని లేనిపోని టెన్షన్స్ పెట్టుకోవద్దు. ఇవాళ స్టోరీ ఎందుకు చెప్పలేదు అంటే నాకు ఈ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ చెప్పాలనిపించింది. మీకు కూడా ఇలాంటి అలవాటు ఉందా? మీరు కూడా ఎప్పుడెప్పుడో పాతవి ఆలోచించుకుంటూ కొత్త టెన్షన్, కొత్త వరి గురించి ఊహించుకుంటూ బాధపడుతూ ఉంటారా? లెట్ మీ నో. మీరే టైప్ బిందాస్ ఇవాళ ఈరోజు ఇప్పట్లోనే బ్రతుకుతారా, లేకపోతే పాస్ట్ అండ్ ఫ్యూచర్ అలాంగ్ విత్ ప్రజెంట్ ఇవన్నీ మోసుకుని ఇట్లా వంగిపోయి చాలా కష్టపడుతూ బతుకు భారంగా గడుపుతారా? కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి మీరు ఎలాంటి వ్యక్తో. ఐ వుడ్ లవ్ టు నో. ఎస్, ఎప్పుడు చెప్పేదే, నేను చెప్పిన ఈ మాట మీకు నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. ఇంక నుంచి ఇలాంటి షార్ట్ వీడియోస్ చెప్పడానికి ట్రై చేస్తా, ఓకేనా? మీ టైం చాలా వాల్యుబుల్ కాబట్టి. సో ఎస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇది ఎలా అనిపించిందో చెప్పండి, ఈ ప్రయత్నం ఎలా ఉందో కూడా చెప్పండి. లే సౌజన్య మాకు అట్లాంటి కథలే కావాలి అంటే ప్లీజ్ లెట్ మీ నో, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. షేర్ చేయడం మర్చిపోకండి. దిస్ ఇస్ యువర్ సౌజన్య సైనింగ్ ఆఫ్.